అంతా నువ్వే. ఆట చూస్తావా? చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ ఏయ్ ఏయ్. షో తర్వాత షో చేస్తున్నాం కానీ షో తర్వాత ఏం చేయలేకపోతున్నాం. మీతో నేను ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నా, 2 రాష్ట్రాలు ప్రజలు మన ఇద్దరు జోడిగా చూడాలని కోరుకుంటున్నారు. రాష్ట్రాల ప్రజల కోరికలు తీస్తున్నా కానీ నా కోరికే ఎంత అనేది, నా కోరికే ఎంత అనేది. అందమైన భామలు అరలేత మెరుపు తీగలు. అత్తరు సాయిబు సాయిబు బాగుందమ్మ చూపుకు నచ్చింది. అమ్మాయిలు చూసి నేర్చుకోండి. మీరు ఈ మధ్య జాకెట్లకే ఆ తాళ్ళు ఉంటాయి కదా, అవి కట్టుకోవట్లేదు. అలాంటిది మా ఊరు షర్టు కట్టుకున్నాడు తాళ్ళు. మీరు ఫుల్ వేసుకొచ్చింది. చూసావా నీ మనసులో ఏముంది? ఏమన్నా ఏముంది లోపల ఏముంది? మా ఇంటి పక్కన లక్ష్మి అంటుంది. అంకుల్ లేడా? లేడు కాబట్టి నేనున్నా. నీకెవరన్నా నచ్చారా? మా హస్బెండ్. నువ్వెందుకు బాధపడుతున్నావు? పెళ్ళైనందుకు కాదు కానీ పాపం ఆయన తలుచుకుంటే ఆడు మగాడ్రా బుజ్జి అని ఏ సందర్భాల్లో అంటారు? మా ఫ్రెండ్ వాళ్ళ ఓయో వాండర్ ఇంకో ఓయో కట్టించినప్పుడు వాడు మగాడ్రా బుజ్జి అని ఫోన్ హిస్టరీ చెక్ చేసినప్పుడు ఏం దొరకకపోతే దేవుడా నువ్వు ఉన్నావయ్యా. ఇది 4 సార్లు దొరికింది అట్టే. సెకండ్ రౌండ్ పేరు వచ్చేసి వారేవా క్యా జోడీ హై. నెలవంక తొంగి పోసింది కలిగాలి మేను సోకింది. సెకండ్ క్వశ్చన్ వచ్చి జెమినీ గణేషన్ అండ్ సావిత్రి గారు. సావిత్రి గారు ఏం సినిమా చేశారు ఒకసారి చెప్పండి. మహానటి. మహానటి సినిమా సావిత్రి గారు చేసి చచ్చిపోయారా? కళ్ళల్లో నా మైకం. నీ కోరికలు చెప్పకు, వాడు కోరికలు వాడు చెప్తాడు. ఒరేయ్, నేను సరదాగా అన్నా. సాగరా బాబు, వాడు సత్యలాగున్నాడు రా. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను. ఇవన్నద్దు మాకు, ఆ పడవలో లాస్ట్ సీన్ కావాలి. పడవలో లాస్ట్ సీన్ కావాలంటే సినిమాలో లాస్ట్ సీన్ నాకు కావాలి. ఓకే. అలా పోయేది నీరు కావాలి, నాది పోతే వెళ్ళాలి. ఒకసారి ఆ పడవ సీన్ చేసాక పోతే ఏంది ఉంటే ఏందా. థర్డ్ రౌండ్. ఆ రౌండ్ పేరు కూడా మన షో పేరే, మనసంతా నువ్వే. నేనేమో నా లైఫ్ నేను చూసుకొని హ్యాపీగా ఉన్నాను, ఆయనేమో తాగుతూ జాబ్ మానేసి నన్ను ఇలా అమ్మాయి మోసం చేసింది అని నాకు చాలా బాధగా ఉంది మేడం. నేనేమో బాగానే ఉన్నాను, అతనేమో అలా అయిపోవడం. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో మొదటి నుంచి రాంగ్ కాదు మ్యామ్. 8th క్లాస్ లో అన్ని తెలిస్తే 8th క్లాస్ అనేది చిన్నది కాదు. ఈ చెల్లెలు 8th క్లాస్ లో వెళ్ళిపోయి ఎవరన్నా ప్రేమించేశాను, మా వాళ్ళు ప్రేమించేశాను అంటే చెల్లెలు వేరు, ఇంకొక ఆడదైతే వచ్చేసి చెల్లి విషయంలో వచ్చేది కదా, ఫ్యామిలీ కాదు. ఈ అమ్మాయి ఇంకో ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆడపిల్ల కాదా? అమ్మాయి వయసులో చేసింది, అబ్బాయి తప్పు చేసిన నా అబ్బాయి అతని మీద జాలి పడుతూ కూర్చున్నావంటే రేపొద్దున నీ భర్తది సెకండ్ ప్లేస్ అవుతుంది.